నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు మనతో ఈరోజు స్టూడియోలో. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే సార్, గేమ్ చేంజర్ మూవీ కొన్ని రోజుల నుంచి మనం యాజ్ యూజువల్గా పుష్ప 2, గేమ్ చేంజర్ ఈ రెండిటికి మధ్య మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు రిలీజ్ అయింది, మీరు చూసారా? ఎలా ఉంది సార్? అంటే మాకు వచ్చిన సమాచారం ప్రకారం దానికి కలెక్షన్స్ కానీ రివ్యూ కానీ కరెక్ట్గా లేదు అని తెలుస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి? బేసికల్లీ ఫస్ట్ పుష్పతో కంపేర్ చేస్తూ గేమ్ చేంజర్ అన్నారు కదా. నాట్ ఓన్లీ పుష్ప, ఏ సినిమాతో కంపేర్ చేసినా గేమ్ చేంజర్. ఆ మిగతా సినిమాల పరువులు తీకండి, ఫస్ట్ కంపారిజన్ చేయకూడదు. దీనికి అసలు ఆ కంపారిజన్ చేసే స్థాయి కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓవరాల్గా చెప్పుకుంటే అదంతా ఏంటో. ఇప్పుడు శంకర్ గారి సినిమాలు అంటే బేసిక్గా సామాజిక స్పృహ, నాయకుల పనితీరు, జనాల్లో ఏదో మార్పు కావాలన్న తపన, అవును, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సామాజిక అండ్ జనం కోసం, మనుషుల కోసం ఉండేవన్నీ అంశాలు పుష్కలంగా ఉంటాయి. అవన్నీ కోరుకొని గేమ్ చేంజర్కి వెళ్తే పెద్ద పొరపాటు చేసినట్టే. యాక్చువల్గా టిఎన్ శేషన్ గారు అని ఉండే ఎన్నికల అధికారి 90s లో. అవును, ఆయన స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఆయనని బేస్ చేసుకొని కార్తిక్ సుబ్బరాజ్ ఒక అందమైన కథ రాసుకున్నాడు. ఓకే, ఆయన తీస్తే దానికి అది బయోపిక్ లాగా ఉంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. శంకర్ గారు అయితే మంచి కమర్షియల్ హంగులద్ది బాగా తీయగలడన్న అభిప్రాయంతో ఆయనకి చెప్తే ఈయన కూడా తెగనచ్చేసి తీసేసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆయన జీవితంలోనూ బోల్డని జరిగాయి. రాజకీయ నాయకుల మీద ఆయన తీసుకున్న యాక్షన్స్ కానీ, అవును, అయ్యో ప్రధానమంత్రిని కూడా గడగడలాడించిన వ్యక్తి ఆయన. ఇంకా నరసింహారావు గారిని అది ఏది రూలింగ్ చేస్తే అప్పుడు అదే నడిచింది ఎలక్షన్స్ టైం. ఎట్ ఏ టైం మొత్తం అసలు ఎట్లా అంటే ప్రెసిడెంట్నే శాసించే ఈసీ కాబట్టి ఆయన ఇష్టానుసారం చేస్తే తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇంకో కమిషన్ని పెంచి అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ ఓట్లు వీళ్ళవి తీసుకొని ఈయనని అన్కన్సిడర్ చేసి అప్పుడు ఆ పవర్ ని వెనక్కి తీసుకున్నారు. లేకపోతే ఇంకా అసలు ఎన్నికల అధికారికి ఎన్ని విశేష అధికారాలు ఉంటాయని కూడా తెలియదు, ఎవరికి తెలియదు. బట్ ఆయన ఎలా తెలుసుకున్నాడో ప్రతిది ఇంప్లిమెంట్ చేశాడు. అది గేమ్ చేంజర్. యాక్చువల్ గా వీళ్ళు అనుకున్న కథ. ఓకేనా? బేసికల్లీ చాలా ఇప్పుడు కొరటాల గారు కూడా అప్పట్లో ఆచార్య గురించి కూడా ఆయన అనుకున్న కథ వేరు. అవును, ఇంత మంచి పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకని జనాలకి ఏంటో తెలియదు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కథలో చాలా మంది వేళ్ళు, కాళ్ళు, చేతులు, మెడలు, తలకాయలు, ముక్కులు, మూతులు అన్ని పెట్టేస్తారు. అవన్నీ కాస్త ఇక్కడ దాకా అవుతుంది. ఏపీ రాజకీయాలు ఎందుకు అమ్మాయి, నీకు అవసరం ఏముంది దీంట్లో? ఇసుక మాఫియా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు అన్నాడు అనమాట, ఏది డబ్బు లేని రాజకీయం, నేను 30 ఏళ్ళు సీఎంగా ఉంటానన్న జగన్ మాట. ఎందుకయ్యా బాబు 30 ఏళ్ళు అంతా కాన్ఫిడెంట్ నీకంటే 4 ఎలక్షన్లకు సరిపడా చిల్లర ఉంది నా దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి అన్నట్టు చూపించాడు. అండ్ మొన్న సీజ్ ద షిప్, ఆ బియ్యాన్ని నమ్ముకుంటారు చూసావా, దాన్ని ఆ ఎపిసోడ్ మొత్తం కొడాలి నాని అండ్ పేర్ని నాని అలాగే చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ ఎపిసోడ్ దానికి పెట్టారు. ఓకే, అంటే అసలు స్టోరీ వాళ్ళు అనుకున్న స్టోరీ ఇది కాదా? బేసిక్ అనుకున్న స్టోరీ వేరు. కాకపోతే ఎప్పుడైతే డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా ఎంటర్ అయ్యారో ఇలాంటి డైలాగులన్నీ పెట్టాడు. ఈ డైలాగులు బాగా పేలుతాయని డైరెక్టర్ని కన్విన్స్ చేశారు. డైరెక్టర్ ఏం చేశాడంటే ఆ డైలాగులకు సరిపడా సీన్లు క్రియేట్ చేశాడు. ఇక శంకర్ గారు సీన్లు క్రియేట్ చేశారంటే ప్రతి సీను భారీగానే ఉంటుంది. అంత భారీగా ఉంటేనే ఈ డైలాగ్ అంత భారీగా పేలుద్ది అన్నట్లుగా వాళ్ళు వ్యవహారం. సో ప్రతిదీ అలా చేసుకుంటూ ఈ సినిమాని సర్వనాశనం చేసి పెట్టారు మొత్తానికి. ఒక కథ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి సినిమాకి ఒక కథ అనేది ఉంటుందా? కథ లేదు. హీరోకి ఒక క్యారెక్టర్ లేదు. నువ్వు ఐఏఎస్ వా తెలియదు, ఐపీఎస్ వా తెలియదు, సీఎం వా తెలియదు, ఎన్నికల అధికారి వా తెలియదు, ఇంకేమైనా అంటే అది కూడా కాదు. పోనీ కనీసం ఆ పిల్లకి సరైన లవర్ వా అంటే అది కూడా కాదు, ఏమీ కాదు. ఏంటి మరి రామ్ చరణ్ గారి క్యారెక్టర్? అది ఇక సమాజానికే వదిలేయాలి. నువ్వు ఏ యాంగిల్లో చూసుకుంటే అదే ఆయన క్యారెక్టర్. డబుల్ యాక్షన్ కదండి. అదే ఫ్లాష్ బ్యాక్ ప్రెసెంట్. ఇప్పుడు అంజలి మోహన్ చూసి అంజలికి యాక్చువల్గా ఏమైందంటే ఎలాగో నిన్న రివ్యూలు అందరూ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు సినిమా గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమి ఉండదు ఇంకా స్పాయిలర్ అలర్ట్. అంజలి మోహన్ చూస్తే సీఎంకి అర్థమైపోయింది గతంలో ఈమె సో కదా అని. మరి రామ్ చరణ్ మోహన్ చూస్తే ఆయనకి ఎందుకు అర్థం కాలేదనేది పెద్ద క్వశ్చన్. అదే మోహన్ కదా.
ఆ మొహం చూసి తల్లి గుర్తుపట్టింది, అందరూ గుర్తుపట్టారు. ఎన్నికల కమిషన్ కూడా గుర్తుపట్టింది, నీ మొహం ఒకలాగే ఉంది, నువ్వు కొడుకువా కాదా అని. దగ్గరుండి చూసి అంత అనుభవించి ఆయనను మోసం చేసినటువంటి శ్రీకాంత్కి అసలు ఈ మొహం అసలు ఎక్కడిది, ఏదో వింత మొహం, ఏ చైనా నుంచి వచ్చిందా, ఏదైనా గ్రహం నుంచి వచ్చిందా అన్నట్టు చూస్తాడే తప్ప ఇది అప్పన్న మొహం అని ఆయన గుర్తుపట్టాడు. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి ఇట్లాంటి లాజిక్లెస్ సీన్స్ బోలేడు. ఇదేంటంటే ఇంకోటి సీన్ చెప్తాను. మన హీరోయిన్ జరగండి సాంగ్, ఒక బెడ్రూమ్ లో జరిగే సాంగ్ అన్నమాట అది. అంటే వేరే వాళ్ళ శోభనానికి దుప్పట్లు సర్దడానికో పూలు అతికించడానికో వీళ్ళు పోయారు. సరే పోతే పోయారు, ఆ పని చేసుకొస్తారా అంటే లేదు, వీళ్ళిద్దరికి ఏదో ఫీలింగ్స్ కలిగాయి, అందమైన ఫీలింగ్ సాంగ్ వాడుకోవాలి అంటే ఏకాంత సిచ్యువేషన్లో నీకు ఆమెకు పుట్టినటువంటి రొమాన్స్ సిచ్యువేషన్ మీ ఇద్దరిని కలిపి ఏకాంత సిచ్యువేషన్లో ఇంకెక్కడన్నా తీసుకెళ్ళి పాడిస్తే బాగుండేది. దీనికి కరెక్ట్ సింకింగ్ సాంగ్ ఉంది ఈ సినిమాలో కూడా, హైరానా సాంగ్. పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. అది కాకుండా రూమ్ లో ఉన్న పిల్లని తీసుకొచ్చి బజార్లో పడేసి ఊరందరినీ జరగండి 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 అంటాడు. అది జరగండి సాంగ్. అండ్ మళ్ళీ ఇంకొకటి సిగ్నల్ నీకు కోపం కంట్రోల్ అవ్వాలంటే ఏం చేస్తావు అంటే ఆయన కంట్రోల్ చేసుకోలేక అప్పటికే రబ్బర్ బ్యాండ్ బట్టి కొట్టుకుంటా ఉంటాడు. ఇది నీకు మంగళవారం సినిమాలో మన హీరోయిన్ చేస్తుంది పాయల్ రాజ్పూత్. ఇది కంట్రోల్, ఆమె ఇంకేదో కంట్రోల్ చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్ తో కొట్టుకుంటది, ఈయన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్లతో కొట్టుకున్నాడు. సరే కొట్టుకున్నావు, నెత్తినోరు బాదుకున్నావు, బానే ఉంది. రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం ఆ ట్రాఫిక్ నంతా ఆపి డాన్స్ చేస్తాడు. నీ కోపం కంట్రోల్ అవ్వడానికి ఆ ఊరందరికి ఎందుకు కోపం తెప్పిస్తావు? వాళ్ళు పోకూడదు, లాజిక్ లెస్ కదా. నీ కోపం తగ్గాలి. బేసిక్ చిన్న ఇష్యూసే అసలు చెప్పాలి అంటే సెన్స్లెస్ బేసిక్ లెస్ సినిమా ఇది. యాక్చువల్ గా విజ్ఞాన్ గారు ఏ మూవీ చూసినా పెద్ద సెన్సిబుల్ గా ఉండవు, స్టోరీలు అర్థమైపోతుంది ఇది యాక్షన్ అని, లేకపోతే ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఏదో ఒకటి ఇది కల్పిత కథ అనేది చూసే ప్రేక్షకుడికి తెలుస్తానే ఉంటది. పుష్ప తీసుకున్న ఆ గాల్లో ఎగరటాలు అవన్నీ చాలా ఉన్నాయి, కామన్. అట్ ద సేమ్ టైం ఈ స్టోరీ కూడా అటువంటి దాన్ని ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోయి? డైజెషన్ అవ్వాలి కదా. అసలు ఎప్పటికీ కూడా కథలోకి వెళ్ళాలని జనం ఎంత కోరుకున్నా కథ ఉంటాయి కదా మనం కథలోకి వెళ్ళడానికి. సింపుల్గా ఏం చేయాలి అంటే, ఒకడు వచ్చాడు వాడికి సీఎం అవ్వాలన్న కోరిక, ఎందుకురా బాబు నీకు సీఎం అవ్వాలని ఉంది అని అడిగితే, దోచుకుంటాను రాష్ట్రాన్ని, నాకు దోచుకోవడమే కాదు. వాడు ఓపెన్గా చెప్పేస్తున్నాడు, నేను రాష్ట్రాన్ని దోచుకోవడానికే సీఎం అవ్వాలి అని చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ప్రెసెంట్ ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కథని కొంచెం మార్చారని అలా అనుకొని వీళ్ళు ఏదన్నా టార్గెట్ చేసి ఉండొచ్చేమో. బట్ అది అతుకుల బొంత ఏదో గందరగోళం తయారైపోయి కూర్చుంది. ఈ ఒక్క సీన్ అంటే సీనే ఎక్కదు, ఒక సాంగ్ అంటే సాంగులు అయితే చెవులో విషం. ఎందుకు పాడుకుంటున్నారో తెలియదు, ఏం పాడాలనుకుంటున్నారో తెలియదు. ఒక్కొక్క సందర్భంలో ఎగ్జిట్ గేట్ ఎక్కడ ఉందా అని పరుగులు పెట్టాలనిపిస్తుంది. నరకం. ఎన్ని సీన్లన్నా చూడు, కాబట్టి ఎన్ని సీన్లన్నా నిజం చెప్తున్నా, మీరు ఒకసారి సినిమాకి వెళ్ళి చూడండి, మనస్ఫూర్తిగా మీకు అర్థమైంది. అసలు ఫస్ట్ టైం నా జీవిత చరిత్రలో సినిమా టికెట్ కూడా ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు అనిపించిన సినిమా ఇది, గేమ్ చేంజర్. ఇండియన్ 2 కన్నా అర్థం ఉంది. ఇండియన్ 2 ఎందుకు శంకర్ గారు అలా మరి ఎందుకు తీసారో తెలియదు. మరి అలా ఎందుకు తీసారో అంటే ఆయన అనుకుంటే చాలా అయింది కదండి మూవీ, బోల్డ్ అంతా. కంటి ముందు ఒక పెద్ద మాల్ కూల్చేస్తుంటే గుండె తరుక్కుపోయింది నాకు. అయ్యో రామ, దాన్ని ఎందుకు కట్టావు, ఎందుకు కూల్చావు అని. అంటే ఫైర్ సేఫ్టీ లేకపోతే మాల్స్ కూల్చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు అండ్ ఇంకొకటి కామెడీ ఏంటంటే, మేము వెళ్ళింది మాల్కే, మా థియేటర్లో ఆల్మోస్ట్ ఒక 26 సీట్సే ఉన్నాయి, ఎక్కువ మంది రాలా మార్నింగ్ షోకే. ఆ సీన్ చూసాక అర్థమైంది, ఏహో ఎక్కడ కూల్చేస్తారో అని, జనాలు రాలేదేమో అలా ఉంది. సరదా చెప్పా, బట్ ఏం లేరు, జనాలు లేరు మా ఆ సినిమాకి అయితే. అంటే ఏదైనా సినిమాకి చూసిన తర్వాత ఇది బాగలేదు ఇది బాగలేదు అని చెప్తారు, బాగుంటే బాగుందని చెప్తారు. చూడ్డానికన్నా జనాలు వచ్చి కదా చెప్తారు. ఈ సినిమాకి జనాలు లేరు, అంటే బజ్ లేదా, హైప్ ఎక్కడ వచ్చింది? హైప్ వచ్చినట్టు జనాలు ఫీల్ అవుతున్నారు. పుష్ప 2 కంపేర్ చేశారు కదా, పుష్పకి దీనికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. శంకర్ గారి సినిమా, శంకర్ గారు కొరిగిందేం లేదు మా. ఆయన సినిమా ఇప్పుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా, శంకర్ లాంటి గారు కానీ, మన త్రివిక్రమ్ లాంటి వారు, పూరి లాంటి వారు, వీళ్ళు సినిమాలు తీస్తానే ఉంటారు, వాళ్ళకు కొరిగేదేమి ఉండదు. అండ్ ఇక అంతే, టికెట్ కొని వెళ్ళే జనాల కర్మ అనుకోవాలో ఇంకేంటో తెలియదు. బట్ ఇట్స్ ఓకే.
ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఇది ఉంది, రాజమౌళి గారితో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా హీరోలకి ఫ్లాప్ అవుతుంది అని ఒక మిత్ ఉంది. అది ఎక్కడ పుట్టిందో ఎందుకు పుట్టి చచ్చిందో నాకు తెలియదు, కానీ అది మాకే అని ఓన్ చేసుకున్నారు మెగా ఫ్యాన్స్. సీరియస్ ఎలా చెప్పనా, ఆ సినిమా RRRలో 2 హీరోలు అందరికీ తెలిసి, వీళ్ళు ఏమన్నారు అంటే అది మా రామ్ చరణే హీరో, ఎన్టీఆర్ అందులో క్యారెక్టర్ మాత్రమే అని వీళ్ళు అనుకున్నారు. రాజమౌళితో పనిచేసిన తర్వాత హీరోకి కదా ఏదో ఫ్లాప్ రావాలి, ఈ లెక్కన ఎన్టీఆర్ నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసావు కాబట్టి ఆ పిల్లోడు సక్సెస్ అయ్యాడు దేవరతో. నువ్వు మా హీరో నువ్వు అన్నావు కాబట్టి నాకు ఫ్లాప్ కొన్ని తెచ్చిపెట్టావు. అట్లా ఉంది పరిస్థితి అని రాస్తున్నారు బేసికల్లీ ఆర్టికల్స్. బట్ దీన్ని ఈ చేతబడి కార్యక్రమాలను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్ని మూఢనమ్మకాలు మాత్రమే. బట్ బేసిక్గా ఏమీ లేదు గేమ్ చేంజర్లో చెప్పాలంటే. ఆ గేమ్ ఏంటో, దాన్ని ఎందుకు చేంజ్ చేయాలనుకున్నారో తెలియదు. ఇంటర్వెల్ బ్యాంక్ వస్తే స్పోర్ట్స్ కంటెంట్ పెట్టినా ఈ నేమ్ కి సెట్ అయ్యేదేమో సీరియస్లీ. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, అక్కడ దాకా తీసుకొచ్చి అబ్బా ఇప్పుడు కదా శంకర్ సినిమా స్టార్ట్ అయింది అని చూస్తే ఆయన సీఎంని చేశారు. ఇప్పుడు ఏదో ఆ ఒకే ఒక్కళ్ళు వన్ డే సీఎం లాగా ఎవరో మంచి IAS ఆఫీసర్ని సీఎం అన్నాడు, సరే ఆయన సీఎంగా వచ్చాడు. ఆ బిల్డప్ అదంతా బాగా వర్కౌట్ అయింది. ప్రధానంగా రామ్ చరణ్ కి ఏ నెగిటివ్ అయిన ఈ కథలో ఉన్న అంశాలు అంటే ఏమనుకోవచ్చు? కథలో ఆయనకున్న నెగిటివ్ ఉన్న అంశాలు ఏమనుకోవచ్చు అంటే, ఈ కథే సెలెక్షన్ చేసుకోవడమే లేదంటే నీకు సిచ్యువేషన్స్ భారీగా ఉన్నప్పుడు వాటి ఎమోషన్స్ కూడా అంత ఇదిగా పండాలి. ఆ ఎపిసోడ్స్ నువ్వు తీసుకుంటే 2 ఎపిసోడ్స్ చెప్తా నీకు. కాలేజ్లో నవీన్ చంద్ర గంజాయి పండిస్తూ ఉంటాడు. కాలేజ్లో గంజాయి అమ్మడమే తప్పు, వాడు సాగు చేస్తాడు. అలాంటిది వాడిని తీసుకొచ్చి వాడిని బాగా కొట్టి అందరి ముందు నిలబెట్టి, ఇక్కడ నుంచి వీడి దగ్గర ఎవడన్నా ఏమన్నా కొన్నా మీ అందరికి ఇదే గతి పట్టుద్ది, ఇంకెప్పుడు ఇది చేయొద్దని వాడికి ఒక బుద్ధి చెప్పి ఆ ఎపిసోడ్ని నువ్వు నీట్ ఎండింగ్ ఇవ్వాలి. ఆ నీట్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి వాడికి హీరోయిన్ అడ్డు తగులుతుంది. హీరోకి నీ కోపం ఎక్కువ, కోపం కంట్రోల్ చేసుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తున్నావు అని. అది ఎక్కడైనా చెప్పొచ్చు. అంటే ఏ బేకరీలోనో చిన్న గొడవ జరిగితే నువ్వు అంటే తప్పు, ఏ ట్రాఫిక్లోనో చిన్న గొడవ జరిగితే నువ్వు అంటే తప్పు, కానీ అక్కడ నిజంగా అంశంలో వాడి కోపం రావాలి. 100% ఆ సిచ్యువేషన్ ని ఎండ్ చేయాలి భారీగా, సమాజాన్ని చాలా భ్రష్టు పట్టించేసి. అలా కాకుండా ఆ ఎండింగ్ ని కూడా పేలవంగా తీశారు. ఇంకొక అద్భుతమైన ఎపిసోడ్, సైన్స్ ల్యాబ్ లో కీచక్కర్ లెక్చరర్ అమ్మాయిల పార్ట్ని అసభ్యంగా చూపిస్తూ అమ్మాయిలను కూడా అసభ్యంగా వేధిస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి చాలా బాధపడతా ఉంటది. అలాంటి కీచక్క లెక్చరర్కి సరైన బుద్ధి చెప్పి ఇంకోసారి ఎవడు ఇలా చేయకుండా మనం క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవత్ కేసరి ఉంది, పాపని అసభ్యంగా తాకుతాడు వాడు. ఒక పెద్ద సీన్ ఏంటి, ఆ హాల్లో నిలబెట్టి పాపలు ఎవరైనా సరే తండ్రి కానీ ఎవరైనా ఇక్కడ తాకినా అమ్మకు చెప్పాలా అని ఒక పెద్ద బలమైన సీన్ క్రియేట్ చేసి దాన్ని ఎండ్ ఇచ్చారు. అట్లాంటి ఒక బలమైన సిచ్యువేషన్ ఇది. కీచక్క లెక్చరర్ అన్ని కాలేజెస్లో ఉంటాడు, ఎక్కడెక్కడెక్కడో ఎవడో ఒకడు. వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా దానికి ఎండింగ్ ఇవ్వాలి. ఏమీ లేదు, అటో 2 దెబ్బలు ఇటో 2 దెబ్బలు వేసి వాడిని పక్కకు పెట్టేసి అయిపోయింది. మరి అంత ఎమోషన్ నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆ ఫైట్ ఉండాలి. కానీ నేను ఎందుకు ఇక్కడ ఫైట్ ఎక్స్పెక్ట్ చేశాను అంటే, అవసరం లేని దానికి భారీ ఫైట్ ఉంది. స్టార్టింగ్లో వాళ్ళు ఏదో ఒక దందా చేసిన వాళ్ళని హీరో ఇంట్రొడక్షన్ సీన్, ట్రైన్లో నుంచి ఆయన లాక్కొచ్చి కొడతా ఉంటారు ఇష్టం ఉన్నట్టు. ఆ సీన్లో ఈయన కూడా వాళ్ళని విచ్చలవిడిగా కొట్టేస్తూ ఉంటాడు. కొట్టి వాళ్ళకి ఈయన వేసిన శిక్ష ఏంటంటే రైల్ ట్రాక్ మీద కట్టేస్తాడు. ఇక ట్రైన్ వచ్చి అందరు తలలు లేసిపోవాలి. అంత నేరం ఏం చేయాల వాళ్ళు, వాళ్ళకంటే ఎక్కువ నేరం చేసింది ఆ కీచక్క లెక్చరర్, ఈ గంజాయి గడు. యాక్చువల్గా చెప్పాలి వాళ్ళని 4 దన్ను వదిలేసే క్యారెక్టర్స్ అవి. సో అవసరం లేని చోట మనుషులను నువ్వు రైలుతో తొక్కిచ్చైనా చంపాలనుకున్నావు, అవసరం ఉన్న చోట వాళ్ళనేమో 2 దెబ్బలు వేస్తారులే పో ఇంకోసారి చూసుకుందాం అన్నట్టు వదిలేసావు. ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయిలే. ఒక గందరగోళం సినిమా ఇది. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఏదో పాపం ఆవిడకి ఇచ్చినంత చేసింది. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది చెప్పు, కావాలని అడుగుద్దా? అంజలి గురించే చెప్పుకోవాలి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. ముఖ్యంగా గేమ్ చేంజర్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అంజలి క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో ఆలోచించి అడిగి వెళ్ళండి. ఏది మనం డర్టీ పిక్చర్ సినిమాలో ఒకటి చూస్తావు, సిల్క్ కోసమే ఆ పాట కోసం వచ్చి డబ్బులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు చూడు, అలా అంజలి వచ్చినప్పుడు వెళ్ళండి. అఫ్ కోర్స్ లాస్ట్ వరకు ఉందిలే,
కొంచెం ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఆవిడ ఎండ్ వరకు చూసి వచ్చేసినా సరిపోతుంది. ఆవిడ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఆవిడ అన్నట్టుగానే ప్రెస్ మీట్స్ లో కొన్నిట్లో షీ ఈస్ ద గేమ్ చేంజర్ ఫర్ ద సినిమా. ఓ ఆవిడ అన్నది అంటే ఇది అపర్ణ ఈస్ ద గేమ్ చేంజర్ ఫర్ ద మంచి క్యారెక్టర్ నా లైఫ్ మొత్తంలో అని చెప్పి సినిమాకి స్క్రిప్ట్ అపర్ణ, అసలు గేమ్ చేంజర్ అంజలి. స్క్రిప్ట్ అపర్ణ అంటే ఎలా అంటే ఆయనకి ఏదో ఊరందరు కలిసి ఆయన్ని అద్భుతం, మీరు మాకు కోసం చాలా పోరాడుతున్నారు, మీరు ఒక అద్భుతమైన వ్యక్తి, మిమ్మల్ని మేము ఏదో చూడాలనుకుంటున్నాం, మీరు రాజకీయాల్లోకి రండి అంటే అబ్బే నేనా అంటే ఏదో మొహమాటానికి వచ్చి కూర్చుంటాడు. సార్ మీ సిద్ధాంతాలు చెప్పండి అంటే నత్తి పాపం ఆయనకి చెప్పలేడు. మన సిద్ధాంతాలు జనాలకు చెప్పాలంటే మంచిగా మాట్లాడేవాడు ఒకడు కావాలి అంటే ఎవర్రా ఉన్నారంటే సార్ నా దోస్తు ఉన్నాడని శ్రీకాంత్ను పట్టుకొచ్చాడు సముద్రకని, బాగా మాట్లాడతాడని. మాట్లాడి జనాల్ని చూసి ఆయనకే నేనే సీఎం అయితే బాగుండు కదా అనిపించింది. అఫ్ కోర్స్ అప్పన్న ఆయన చేస్తాడు, కాకపోతే చిల్లర తినొద్దు అంటాడు. వీళ్ళు చిల్లర కకృతి పడతారు. నువ్వు తినొద్దు అంటావు, వీడేమో కకృతి పడతాడు. ఏం చేద్దాం, నేను పార్టీ రద్దు చేస్తా అంటే ఆయన చంపేసావు నువ్వు. సో ఆయన సీఎం అయ్యాడు. సో సినిమా ఆ స్క్రిప్ట్కి అప్పన్న క్యారెక్టర్ ఒక చిన్న గేమ్ చేంజర్ అయితే ఓవరాల్ సినిమాకి గేమ్ చేంజర్ అంజలి క్యారెక్టర్. అది ఇంకా రామ్ చంద్రన్ ఆడిన గేమ్ ఏంటో, దాంట్లో ఉన్న చేంజ్ ఏంటో అది ఇంకా దర్శకులకే తెలియాలి, ఆ పాత్ర సృష్టించిన వాళ్ళకే తెలియాలి. కొంచెం తొందరపడ్డాడు అనుకోవచ్చా? ఏమీ తొందరపడలేదమ్మా, ఉన్నది ఉన్నట్టు చేశారు. మనం తొందరపడ్డాం ఫస్ట్ డే చూసి, అంతకుమించి ఇంకేమీ లేదు. ఆయన బాగానే ఉన్నాడు, మనం తొందరపడ్డాం ఏంటా ఇది అని గబగబా వెళ్ళిపోయి చూసి. ఎంత ఓవరాల్ గా ఎంత వసూళ్ళు అవ్వచ్చు అంటారు? అబ్బాయి వసూళ్ళే ఉండవు. ఇగో ఈ రోజు పోస్టర్ రిలీజ్ అయింది 186 అని చెప్పేసి. అంటే జనాల్ని వెర్రి బాగులోలం చేయడానికి ఇలాంటివి రిలీజ్ చేస్తారు. నీకు ఇచ్చిన థియేటర్స్ ఎన్ని, నీకు ఇచ్చిన థియేటర్స్ లో అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయినా కూడా 150 దాటవు. ఓకే, హౌస్ఫుల్ అయితే నీకు బెనిఫిట్ సోర్స్ ఇవ్వలేదు, అడిషనల్ ఇచ్చారు అంతే. టికెట్ల పెంపు కొంచెం ఇచ్చారు. 186 అనేది ఇట్స్ ఇంపాసిబుల్, బట్ దే క్రియేటెడ్ ఏ సిచ్యువేషన్ అంతే. 100% రాబాబు. రైట్, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.